హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన బండి సర్వీస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 840 కిలోమీటర్స్ తిరిగిందనమాట. సో మన సర్వీస్ రేంజ్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 750 to 1000 కిలోమీటర్స్ మధ్యలో సర్వీస్ చేయించాలి. ఆర్ ఎల్స్ 15 to 30 డేస్ మధ్యలో చేయించవచ్చు, డిపెండ్స్ ఆన్ ది బైక్ కండిషన్. సో ఇవాళ అయితే నేను సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. అత్తాపూర్లో మన బైక్ సర్వీస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇంకా సర్వీస్లో ఏమేమి పార్ట్స్ చేంజ్ చేసారు, ఇంకా ఆ బైక్ కండిషన్ ఎట్లా ఉంది అనేది మీకు చెప్తాను. మీకు దాని తర్వాత సర్వీస్ తర్వాత ఎట్లుంది బండి పర్ఫార్మెన్స్ కూడా చెప్తాను మీకు, ఓకేనా? సో కీప్ వాచింగ్. అవర్ హైనెస్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, సో లెట్స్ స్టార్ట్. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అత్తాపూర్ సర్వీస్ సెంటర్. హోండా బిగ్ వింగ్ సర్వీస్ సెంటర్కి పోతున్నాం ఇప్పుడు మనము. సో ఇప్పుడు రీడింగ్ చూసారు కదా, 835 కిలోమీటర్స్ ఇప్పటిదాకా నడిచింది బండి. సో మనకి రేంజ్ వచ్చేసి 750 to 1000 కిలోమీటర్స్ మధ్యలో ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది. సో బండి రిజిస్ట్రేషన్ కూడా ఈ వీక్లో అయిపోతుంది మోస్ట్లీ. యాక్చువల్లీ ఒక నెంబర్ కోసం ట్రై చేసాను నేను, బట్ ఆ నెంబర్ రాలేదు. కొంచెం హైయెస్ట్ బీట్ వెళ్ళిపోయింది, అది మన చేతికి రాలేదన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంచెం స్పీడ్ అయితే మనం నడపడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే పార్ట్స్ అన్నీ కొంచెం సెన్సిటివ్ ఉంటాయి, కొత్త ఉంటాయి కాబట్టి ఫస్ట్ సర్వీసింగ్లో ఎక్కువ స్పీడ్ పోవద్దు ఫస్ట్ సర్వీసింగ్ ముందు. సో ఇప్పుడు ఆయిల్ చేంజ్ అయిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మనమైతే స్పీడ్ వేయడానికి ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే ఆరామ్ గారి దగ్గర ఉన్నాము. ఆరామ్ గారి నుంచి ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కాదు 8 ఉంటుండొచ్చు, మోస్ట్లీ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అత్తాపూర్ సర్వీస్ సెంటర్. సో నాకైతే ఒక గ్రూప్లో అత్తాపూర్ సర్వీస్ సెంటర్ నెంబర్ షేర్ చేస్తే నేను అతను కాల్ చేస్తే ఇవాళ ఫ్రీనే ఉంది, సర్వీస్కి రమ్మని చెప్పిండు అనమాట. సో అందుకనే నేనైతే సర్వీస్కి వెళ్తున్నా ఈరోజు. సో అదనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఒక టూల్ అయితే మీకు సింబల్ బ్లింక్ అవుతూ ఉంటుంది. దాని సింబల్ ఏంటంటే మన బండి సర్వీస్కి వచ్చిందని అర్థము. అంటే బండి ఖరాబ్ అయిందని కాదు, బండి సర్వీస్ అంటే మనం మెయింటెనెన్స్లో పార్ట్ అనమాట అది. సో నాకు తెలిసి మోస్ట్లీ ఆయిల్ చేంజ్ అవుతుండొచ్చు, ఇంకా మిగతాదంతా నార్మల్గా ఉందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు, స్పీడ్ పోలేదు, ఎక్కువ లాంగ్ కూడా పోలేదు కాబట్టి మోస్ట్లీ ఓన్లీ ఆయిల్ మాత్రమే చేంజ్ అవుతుండొచ్చు. ఇంకా ఏమైనా ఆయిల్ ఫిల్టర్ అవన్నీ కూడా బాగానే ఉండొచ్చు. సో అదనమాట. ఇక్కడ ముంగలు చూస్తారు కదా, అదే మీకు మైదీపట్నం అంటే ఎక్స్ప్రెస్ హైవే అది. దానిపైన ఓన్లీ 4 వీలర్స్ అలౌడ్ అనమాట, 2 వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్. సో ఇది ఆరామ్ గారు పోనీకి షార్ట్ కట్. అక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది మధ్యలో, ఎందుకంటే అక్కడ సిగ్నల్ కూడా ఉంది కాబట్టి ఇంకా వెహికల్స్ ఫ్లో కూడా పెరిగిపోయింది, అందుకని కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ రూట్లో పోతే బెటర్, ట్రాఫిక్ అస్సలు తగలదు మనకి. సో మీలో ఎవరైనా ఈ హోండా బండి కొని ఉంటే దాని ఎక్స్పీరియన్స్ మీరు కమెంట్ ద్వారా షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హోండా బండ్ల గురించి చాలామందికి అయితే ఐడియా లేదు. మోస్ట్లీ అందరు రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకుంటారు. నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా, బట్ తర్వాత నేనైతే నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నా. సో నాకెందుకు హోండా ఇంజన్ మంచి అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ చూసుంటారు, హోండా యాక్టివా, హోండా షైన్, ఇంకా యూనికార్న్ లాంటి బండ్లు చాలా పాపులర్, హైయెస్ట్ సేల్స్ ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 2 వీలర్స్లో సెగ్మెంట్స్లో ఇది హైయెస్ట్ సేల్స్. మనకి ఒక టైంలో అయితే యాక్టివా ప్రస్తుతం కూడా ఉండొచ్చు. యాక్టివా అయితే మనకి హైలీ డిమాండ్. అది మనము 6 months అయితే టైం తీసుకుంటారు అనమాట వాళ్ళు డెలివరీ కోసం. సో ఇటనో ట్రాఫిక్ ఉండదు అనుకున్నా, బట్ ఇక్కడ ఉండదు. అక్కడ ముందు సైడ్ అయితే ఎక్కువ ఉంటుండే, అంటే బ్యాక్ సైడ్ ఆరామ్ గారి దగ్గర. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం సర్వీస్ సెంటర్కి. అనేది చెప్పిండు వేరే వెహికల్స్ ఏం లేవు రమ్మని చెప్పిండు. చెప్పలేము, మనలాంటి వాళ్ళు ఇంకెవరైనా వచ్చారు అనుకోండి మళ్ళీ మన బండి తర్వాత అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం స్టార్ట్ అయిపోయినా. టైం వచ్చేసి ఇప్పుడు 10:37 అవుతుంది. సో షోరూమ్ అయితే సర్వీస్ సెంటర్ అయితే 9:30కి అట్లా ఓపెన్ చేస్తారని ఉంది. సో 9:30కి ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం 1 hour వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ అదంతా ఉంటుంది. దాని తర్వాత బండ్లు ఏమైనా ఉంటే చూసుకుంటారు. సో అందుకని నేనైతే ఈ టైంకి బయలుదేరినా. చూసారు కదా అసలు ఈ టైంకే ఎట్లున్నాయి వెహికల్స్ ఫ్లో.
ఎంత ఫ్లో ఉందంటే అంత ఫ్లో ఉంది. ఇంకా ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ కూడా మనకి ఉండొద్దు అని అంటే మనము ఇంకా లోపల నుంచి వెళ్తే సిగ్నల్ అయితే మనకి తగలదు అనమాట. అంటే ఈజీ కాలేజ్ అటు సైడ్ లోపల నుంచి వెళ్తే. సో ఈ సర్వీస్ సెంటర్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 72 దగ్గర ఉంటుంది. మనకి హైదరాబాద్లో ఒక 3 ఉన్నాయి అనుకుంటా సర్వీస్ సెంటర్స్, దాంట్లో ఇదొకటి. కుక్కట్పల్లి, సికింద్రాబాద్, ఇంకా అత్తాపూర్, ఈ 3 ఉన్నాయి హోండా బిగ్ వింగ్ సర్వీస్ సెంటర్స్. ఇంకా నార్మల్గా మనకి హోండా కంపెనీ సర్వీస్ సెంటర్స్ అయితే మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఓన్లీ హోండా బిగ్ వింగ్ మాత్రం 3 అయితే ఉన్నాయి అనమాట సర్వీస్ సెంటర్స్. కొంచెం ప్రీమియం వెహికల్స్ అన్నీ అక్కడ సర్వీస్ చేస్తారు. అంటే వేరే వెహికల్స్ చేయరని కాదు, అవి కూడా చేస్తారు అనుకుంటా. సో వాటికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం. సో పైన అంతా కూడా మనకి ఎక్స్ప్రెస్ హైవే, అక్కడ 2 వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్ అలౌ లేవు. అంటే ఏవైతే లోడ్ వెహికల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అవి అలౌడ్ లేవు అనమాట. చాలామంది తెలియక దాని పైనుంచి పోతూ ఉంటారు. ఇంకా అనవసరంగా చలాన్ పడుతుంది వాళ్ళకి. చలాన్ కూడా మామూలుగా కాదు, 1000 రూపీస్ అయితే పడుతుంది. అది నార్మల్గా కార్ ఓవర్ స్పీడ్ ఉన్న వాళ్ళకి. ఇంకా 2 వీలర్కి అయితే చెప్పొద్దు, నాకు ఎక్కువనే పడుతుండొచ్చు, ఒక 2000 దాకా పడుతుండొచ్చు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్ పోతాయి. అసలు 2 వీలర్స్ అయితే అలౌడే లేవు. కానీ బై మిస్టేక్ పోతే ఆ వెహికల్ స్పీడ్కి, ఇప్పుడు కార్ వెహికల్ స్పీడ్ ఇంకా బైక్ వెహికల్ స్పీడ్ ఒకటి ఉండదు కదా. కొంతమంది తెలిసి పోతారు, కొంతమంది తెలియకుండా పోతారు. తెలియకుండా పోతే పర్లేదు, కానీ తెలిసి పోయే వాళ్ళ గురించి ఏం చెప్తాం ఇంకా, అదన్నమాట. సో మనం షోరూమ్కి వెళ్ళి మనం మళ్ళీ బ్లాగ్ చేద్దాం, ఓకేనా? బ్లాగ్ ఇక్కడనే ఆపేస్తున్నా. సో ప్రస్తుతం మనం వచ్చేసి హోండా బిజినెస్ షోరూమ్లో ఉన్నాము. మీకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ క్లియర్ సర్వీస్ చేస్తూ ఉంటే కొంచెం మనం వాచ్ చేయొచ్చు అనమాట. లాంగ్ రూమ్లో అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ. ప్రస్తుతానికి అయితే వేరే బండి సర్వీస్ అవుతుంది. ఆ బండి సర్వీస్ అయిన తర్వాత మన బండి అయితే మీకు సర్వీస్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ వాటర్ వాష్ అయిపోయింది వేరే బండిది, నెక్స్ట్ మన బండి సర్వీస్ వచ్చేది. చూద్దాం ఎట్లా సర్వీస్ చేస్తారు ఏంటనేది మొత్తం క్లియర్ చూపిస్తాను మీకు. సో నాకైతే ఈ సర్వీస్ సెంటర్లో ఏఎంసీ గురించి చెప్పిండు. ఆ ఏఎంసీ అనేది కూడా మీకు తర్వాత చెప్తాను మీకు, ఓకేనా? ఏఎంసీ అంటే ఇయర్లీ ప్యాకేజ్ అనమాట, 2.5 years ప్యాకేజ్ ఉంటుంది. సో ఏఎంసీ అనేది కంప్లీట్గా యాన్యువల్ మెయింటెనెన్స్ సపోర్ట్ కోసం అయితే మనకు ప్యాకేజ్ అనమాట. దానిలో డిస్కౌంట్స్ అవి అప్లై అవుతాయి. నేను ఇక్కడ లాంచ్ అయితే వెయిట్ చేస్తున్నా, బండి అయితే వాష్ అవుతుంది. సో ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ టీవీ ఆన్ చేసుకొని సో మామూలుగా టైంపాస్ చేస్తున్నా. సో నెక్స్ట్ అయితే వాష్ అయిన తర్వాత బండి సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ చూస్తారు కదా, మీకు అనిపిస్తుంటుంది. సో అటు సైడు దాంట్లో అయితే వాష్ చేస్తున్నారు. సో క్లచ్ దగ్గర అయితే మనకి హ్యాండ్స్ ఇట్లా బ్లాక్ అవుతున్నాయి అనమాట. అల్యూమినియం ఉంటుంది కదా, అది ఫేడ్ అయిపోయి. సో దాని గురించి కవర్స్ అయితే అడిగినా నేను, అది ప్రస్తుతం అయితే అవైలబుల్ లేవంట. సో బయట ఆటో మార్కెట్ తీసుకోవాలంట, అది బయట మార్కెట్లో. సో వాటర్ అయితే ఉన్నాయి, వైఫై ఉంది, ఏసీ ఉంది. సో అక్కడైతే వెయిట్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. సో నాకు తెలిసి ఇంకొక 1 hour అయితే పడుతుండొచ్చు ఆల్మోస్ట్ సర్వీస్ అవ్వడానికి. సో ఏఎంసీ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే 2 years ప్లాన్ 10,000 రూపీస్ ఉంటుంది. 5 సర్వీసింగ్ ఫ్రీ వస్తాయి. ఆ బెనిఫిట్స్ అయితే కొన్ని ఉంటాయి అన్నమాట, డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఒకసారి అది కనుక్కొని తనతో మాట్లాడి మీకు చెప్తాను. బైక్స్ అయితే వాష్ అవుతుంది నీట్గా. సో నేనైతే కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను తుడిచినా కానీ వాష్ అయితే వేయలేదు. బండి అయితే క్లీన్గా వాష్ అయిపోతుంది, మొత్తం బాగా నీట్గా వాష్. మన బైక్ అక్కడ సర్వీసింగ్ అవుతుంది. సో మనం లాంజ్ నుంచి బయటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం సర్వీసింగ్ ఎట్లయితుందా ఏందనేది. బండి మాత్రం మొత్తం ఫ్రెష్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 month తర్వాత. సో నేను ఎక్కువైతే బురదలో అక్కడ ఏం తిరగలేదు, బండి మాత్రం క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు ఎట్లుంది, ఇప్పుడు మెరుస్తుంది. సో మొత్తానికి అయితే మన బండిది ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన బండి సర్వీస్ చేయించుకొని ఆ కాస్ట్ ఎంత ఏందో చెప్తాను మీకు. నార్మల్గా ఫ్రీ సర్వీసింగ్ అంటారు కానీ మొత్తం ఫ్రీ అయితే ఉండదు, అది కొంచెం ఛార్జ్ అయితే చేస్తారు మనకి. అంటే బేసిక్గా ఇంజిన్ ఆయిల్కి వాటికి ఛార్జ్ అయితే చేస్తారు. బట్ దీనిలో ఇంకొకటి కూడా ఉందన్నమాట. మనకి నార్మల్గా బిల్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఇంకా ఆయిల్ ఫిల్టరు అవన్నీ కలుపుకొని ఒక 2400 దాకా అవుతుంది నార్మల్గా అయితే ఫస్ట్ సర్వీసు. బట్ నేను దీంట్లో మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అది ఆప్షన్ ఏంటంటే ఏఎంసీ అని ఒక ప్లాన్ ఉందన్నమాట. ఆ ఏఎంసీ ప్లాన్లో మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటని చెప్తాను మీకు. సో ఫస్ట్ సర్వీస్ అయితే 1000 లోపల చేయించుకోవాలి. 1000 లోపల అంటే నా బండి 833 kilometers తిరిగింది. సో ఫస్ట్ సర్వీస్ అయితే చేయించిన. ఎందుకంటే ఇంకా 1000 kilometers కాలే కదా, ఎందుకు అనవసరంగా ఫస్ట్ సర్వీసింగ్ వేస్ట్ చేయాలనుకుంటే అని అంటే కనుక
ఫస్ట్ సర్వీసింగ్లో మనకి కొంచెం ఇంజిన్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. కొంచెము చైన్ అడ్జస్ట్మెంట్ కానీ ఇంకా చిన్న చిన్న మైనర్గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి. కాబట్టి నేను 1000 లోపలనే చేంజ్ చేసిన. ఇంకా 900 కూడా కంప్లీట్ కాలేదు, అయినా కూడా నేనైతే సర్వీస్ చేసిన. సెకండ్ సర్వీస్ మనకి చాలా దూరం ఉందన్నమాట, మార్చ్లో ఉంది. అది దాని మన కిలోమీటర్ రేంజ్ వచ్చేసి 6000 కిలోమీటర్స్ ఉన్నప్పుడు మనం అయితే సర్వీస్ చేయించాలి. కాదు అనుకుంటే ఒక 6,000 కిలోమీటర్స్ మనకి కొంచెం ముందే అయిపోయింది అనుకుంటే మార్చ్లో చేయించవచ్చు. ఇంకా అవ్వలేదు అనుకుంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చేయించుకోవచ్చు. మనకి ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఒక డేట్ ఇస్తారనమాట. ఆ డేట్ 1 మంత్ లోపల చేయించుకోవాలి సెకండ్ సర్వీస్. సో దీనివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కానీ ఇంకా వేరే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కవర్ కావాలంటే సర్వీసింగ్ అనేది టైం టు టైం చేయించాలి మనము. సో ఈ ఏఎంసీ అనే ప్లాన్లో దీని కాస్ట్ ఎంత పడింది, దీని డ్యూరేషన్ ఏంది, దానిలో ఏమేమి కవర్ అయితే మొత్తం కూడా చెప్తే ఇప్పుడు మీకు. సో దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తా, బట్ ఫస్ట్ దీని బెనిఫిట్స్ ఏందో చెప్తాను మీకు. సో దీంట్లో మనకి ఫస్ట్ 5 సర్వీసింగ్ అయితే కవర్ అవుతాయి అనమాట. సో నార్మల్గా మనకి షోరూమ్ నుంచి వచ్చేసి ఫస్ట్ 3 సర్వీసింగ్ ఫ్రీ అని చెప్తారు, తర్వాత 2 సర్వీసింగ్ పెయిడ్ సర్వీసింగ్ చెప్తారు. సో సర్వీసింగ్ వచ్చేసి మనకి 2000. సో ఆ బెనిఫిట్స్ ఏంటంటే మనకి యావరేజ్గా 2400 రూపీస్ అవుతుంది అనమాట ఒక్క సర్వీస్ ఛార్జ్కి. అంటే ఫస్ట్ సర్వీస్ టు థర్డ్ సర్వీస్, ఫస్ట్ 3 సర్వీస్ అయితే మనకి అంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు. బట్ పెయిడ్ సర్వీస్ ఉంది కదా, పెయిడ్ సర్వీస్ 4th and 5th సర్వీస్ వచ్చేసి 3600 పడుతుంది మనకి. సో దాంట్లో మనకి ఏమవుతుంది అంటే ఒకవేళ ఏఎంసీ ప్లాన్ తీసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ సర్వీస్లో మనకి ఎవ్రీ మంత్ 195 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ సర్వీస్ 195 రూపీస్. ఇంకా 4th, 5th సర్వీస్ ఉంది కదా పెయిడ్ సర్వీస్, దాంట్లో పర్ సర్వీస్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో మిగతా అంతా కూడా మనకి ఆ ఏఎంసీలో కవర్ అయిపోతుంది. సో దీంట్లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ 5 సర్వీసింగ్స్లో ఆల్మోస్ట్ మనకు 3000 రూపీస్ అయితే సేవ్ అవుతుంది, 3,000 to 4,000. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ అడిషనల్గా మనకి ఏదైనా పార్ట్ ఏదైనా రీప్లేస్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కానీ దాంట్లో మనకి ఒక 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా లేబర్ ఛార్జ్లో 20% అయితే డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ సర్వీసింగ్లో నాకు కవర్ అయిన ఏంటంటే ఇంజిన్ ఆయిల్, ఇంకా వాషింగ్, ఓవరింగ్, ఫిల్టర్ అంటే ఆయిల్ ఫిల్టర్, ఇంకా అదర్ అని ఒక 200 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఏంటంటే చిన్న చిన్న మనకి ఆయిలింగ్ చేస్తారు కదా వాటికి అన్నీ కూడా 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ సర్వీస్ ఏసీలో కవర్ అయిపోతాయి. సో దీనిలో మనం ఫస్ట్ మంత్ చేయాల్సింది 195 రూపీస్ మాత్రమే ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో మీకు అది చెప్పేసినది ఆల్రెడీ. ఏఎంసీ తీసుకుంటే బెనిఫిటే, బట్ నార్మల్ ఏంటంటే ఏఎంసీ తీసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారము ఎక్కడైతే మనం ఏ సర్వీస్ సెంటర్లో అయితే తీసుకుంటామో అదే సర్వీస్ సెంటర్లో అయితే మనము ఈ సర్వీస్ చేయించాల్సి ఉంటుంది 5 సర్వీసెస్. బట్ హైదరాబాద్లో నేను కనుక్కున్న ఈ ఏఎంసీ అండర్లో 2 సర్వీస్ సెంటర్స్ కవర్ అవుతాయి అనమాట. ఒకటి బేగంపేట అండ్ అత్తాపూర్, 2 ఒకరివే. కాబట్టి ఈ 2 సర్వీస్ సెంటర్లో ఎక్కడైనా చేయించుకోవచ్చు మనము ఈ ఏఎంసీ ప్లాన్ తీసుకున్న వాళ్ళు. సో ఈ బిల్లు అయితే నాకు ఫస్ట్ బిల్లు అయితే 195 రూపీస్ అయితే నేను పే చేసిన. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది నేను ఏఎంసీ ప్లాన్ తీసుకున్నాను అని చెప్పేసి. సో ఏఎంసీ ప్లాన్ ప్రైస్ వచ్చేసి 10,128 రూపీస్ తీసుకున్నారు. అది ఏఎంసీ ప్లాన్ ప్యాకేజ్ అనమాట. ఇంకా దానికి ప్లస్ అడిషనల్గా ఈ 195 రూపీస్ పే చేసిన నేను. అంటే ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత మనకి సెకండ్ సర్వీసెస్లో ఇట్లా మనకి డేట్ ఇస్తారనమాట. ఇక్కడ చూస్తారు కదా ఇట్లా డేట్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డేట్ మధ్యలో మనమైతే సెకండ్ సర్వీసింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది నార్మల్గా కిలోమీటర్ సర్వీస్ కూడా ఇక్కడ రేంజ్ రాసి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే సో ఎన్ని కిలోమీటర్స్కి చేయించాలి సర్వీస్ అని రాసి ఉంటుంది, అంటే మెన్షన్ చేసి ఉంటుంది. ఫస్ట్ సర్వీసింగ్ 750 to 1000 కిలోమీటర్స్ ఆల్రెడీ మనది అయిపోయింది. 830 కిలోమీటర్స్లో అయితే ఫస్ట్ సర్వీసింగ్ చెక్ చేసినాం మనము. సెకండ్ సర్వీస్ వచ్చేసి 5500 కిలోమీటర్స్ నుంచి అప్ టు 6000 కిలోమీటర్స్ మధ్యలో సెకండ్ సర్వీస్ అయితే చేయించాల్సి ఉంటుంది. టోటల్ డేస్ అంటే 165 to 180 డేస్ మధ్యలో చేయించాలన్నమాట. ఇది డ్యూరేషన్, ఇది ఇంకా ఇది కిలోమీటర్స్ రేంజ్. థర్డ్ సర్వీస్ వచ్చేసి 11,500 కిలోమీటర్స్ టు 12,000 కిలోమీటర్స్ మధ్యలో అయితే చేయించాలి. సో దానికి డేస్ 350 to 65 డేస్ ఆ రేంజ్లో అయితే చేయించాలన్నమాట. సో నార్మల్గా పెయిడ్ సర్వీస్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 6000 కిలోమీటర్స్ అయితే చేయించాలి వితిన్ 6 monthsలో. సో అది పెయిడ్ సర్వీస్ కిలోమీటర్స్ రేంజ్ అదనమాట. ఇంకొకటి మీరు అనుకుండవచ్చు 6000 కిలోమీటర్స్లో డేట్ ఏమైనా చేంజ్ అయితే మళ్ళీ ఏమైనా సర్వీస్ చేస్తారా చేయరా అని అంటే అడిషనల్గా మనం ఒక 250 రూపీస్ కట్టేస్తే వాళ్ళు డేట్ కొంచెం ఎక్స్టెండ్ కూడా తీసుకోవచ్చు అనమాట.
250 రూపీస్ పే చేసి మనము ఒకవేళ 31st నవంబర్కి అయిపోయింది అనుకోండి. సో డేట్ మనం ఇక్కడ అవైలబుల్ లేక చేయలేకపోయినాం అనుకోండి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అప్పుడైతే ఏఎంసీలో మనకి సర్వీస్ కవర్ కాదు, కానీ 250 రూపీస్ అడిషనల్గా పే చేస్తే ఆ సర్వీస్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. సో ఇది అప్ ఫ్రంట్ అక్కడనే పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సర్వీస్ అయితే ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తాను మీకు. ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు సర్వీస్ అయిన తర్వాత బండి ఇంకొంచెం స్మూత్ అయింది అనమాట. చిన్న చిన్న సౌండ్స్, ఆ చైన్ సౌండ్ అక్కడక్కడ చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఆ సౌండ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు. సో టోటల్గా అయితే బండి ఇంకొంచెం స్మూత్ అయింది. బట్ అక్కడ సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ నాకు బాగానే ఉంది. అంటే వెల్కమింగ్గా లేకపోవచ్చు, రండి కూర్చోండి సరే, కానీ ఫెసిలిటీస్ మాత్రం అక్కడ మనకి లాంజ్ రూమ్లో మనకి టీవీ యాక్సెస్ ఉంది, ఏసీ ఉంది, కొంచెం ప్రశాంతంగా ఒక 1 అవర్ సర్వీస్ అయిన సేపు అక్కడ వెయిట్ చేయొచ్చు. సో మనకి క్లియర్ అక్కడ గ్లాస్ ఉంటుంది అనమాట. ఆ గ్లాస్ లోపల నుంచి అయితే మనం చూడవచ్చు క్లియర్గా సర్వీస్ చేస్తూ ఉంటే బండి సర్వీస్ ఎట్లయితే చూడవచ్చు. ఇంకా అక్కడనే మనకి బైక్ సర్వీస్ కూడా చేస్తారు, అంటే బైక్ వాష్ కూడా చేస్తారు. సో అదనమాట. సో నాకు ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా చెప్పిండు అతను. ఇక్కడ చూసుకుంటే దీంట్లో చూద్దాం అవైలబుల్ ఉన్నాయా లేవా. నాకు దీంట్లో అయితే మెన్షన్ చేసలేవు, బట్ 2 times అయితే హోమ్ పికప్ అండ్ హోమ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉంది. సర్వీస్ దీంట్లో ఏఎంసీలో కవర్ అవుతుంది అనమాట. సో టోటల్గా 2 yearsకి ఈ ప్లాన్ అనేది తీసుకున్నాను నేను. సో మనకి యావరేజ్గా 5,000 to 6,000 కిలోమీటర్స్ మధ్యలో ఒక సర్వీస్ ఉంటుంది కాబట్టి 6 months ఒకసారి ఉంటుంది, 5-6 months కాబట్టి ఈ 2 yearsలో మొత్తం మెయింటెనెన్స్ నార్మల్గా మనకు వచ్చేసి 10,000 రూపీస్ అనమాట. యావరేజ్ నార్మల్ రౌండ్ ఫిగర్ చేస్తే. సో 2 yearsకి 10,000 రూపీస్ మెయింటెనెన్స్లో వెళ్ళిపోతుందంటే నాకైతే రీజనబుల్ అనిపించింది. సో అది కాకుండా ఎట్లైనా ఇప్పుడు నేను ఫస్ట్ సర్వీస్లో 2,400 రూపీస్ పే చేయాల్సిందే. అది కాకుండా నేను 10,000 పే చేసిన అనుకోండి, ఈ 2 years గాను నా మెయింటెనెన్స్ మొత్తం దాంట్లో వెళ్ళిపోతుంది. ఒకవేళ అడిషనల్గా ఇంకేమన్నా పార్ట్స్ అవి చేంజ్ చేయాల్సి ఉంటే అక్కడ కూడా నాకు డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి నేనైతే ఏఎంసీ తీసుకున్నా. ఇంకొకటి మనకి దగ్గరలో అవైలబుల్ ఉంది కాబట్టి సర్వీస్ సెంటర్స్ కూడా ఈ 2 సర్వీస్ మాత్రమే మనం సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది ఏఎంసీ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి. సో వేరే సర్వీస్ సెంటర్ చేసినట్టయితే అప్పుడు మనము దానికి సర్వీసెస్ పే చేయాల్సిందే తప్పకుండా. సో ఇది నా ఎక్స్పీరియన్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైతే హోండా హైనస్ ఇంకా హోండా CB350 RS తీసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది నా ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్. నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత కంటెంట్ కోసము. ఓకేనా? సో కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ always and be happy. Thank you so much for watching my video. See you in the next vlog. Until then, bye bye.